కల్తీగాళ్లకి హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్నార్ వార్నింగ్ ఇచ్చారు. ఆహార పదార్థాలు కల్తీ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలకి హాని కలిగించే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదంటున్నారు సజ్నార్. బిస్కెట్స్ నుంచి పాల వరకు అన్ని కల్తీ చేస్తున్నారని, ఫుడ్ కల్తీ నేరమే కాదు సమాజంపై ఇదొక దాడిగా అభివర్ణించారు. నెల రోజుల్లో 61 కేసులు నమోదు చేశామని, 64 మందిని అరెస్ట్ చేసి 15 టన్నుల కల్తీ ఫుడ్ సీజ్ చేశామని తెలిపారు సజ్నార్. వీసీ సజ్నార్ ట్వీట్ ని మనం టీవీ9 స్క్రీన్ లో రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం. ఆహారం కల్తీ అనేది ఖచ్చితంగా ఎవరైతే చేస్తారో వాళ్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగించే వాళ్ళని వదిలే ప్రసక్తే లేదంటున్నారు. బిస్కెట్ల నుంచి పాల వరకు అన్ని కల్తీ చేస్తున్నారని, ఫుడ్ అనేది కల్తీ నేరమే కాదు సమాజంపై ఇదొక దాడిగా ఆయన ట్వీట్ లో అభివర్ణించారు. ప్రజారోగ్యాన్ని కాపాడటమే పరమావధిగా ఆహార భద్రత కోసం ప్రత్యేక వ్యవస్థని తెస్తామని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వినిపిస్తున్నట్టుగా ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల కూడా ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.